బాలెనో వెహికల్ సార్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2018 మోడల్ అండి, 2018 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆల్ఫా అండి. టోటల్ టాప్ ఎండ్ వెహికల్, ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్. ఓన్లీ 48,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్. షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్లో. ఎక్కడ కూడా స్క్రాచ్ లెస్ వెహికల్ సార్. ఇది మీకు వెహికల్ చూసుకుంటే మనకు వెహికల్లో ఫీచర్స్ వచ్చి అలాయ్ వీల్స్, ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ కంట్రోల్స్, ఇన్బుల్ట్ స్టీరియో, టచ్ స్క్రీన్, పుష్ డాట్ బటన్, సో బ్యాక్ వైపర్, ఇవన్నీ టోటల్ టాప్ మోడల్ ఫీచర్స్. టాప్ మోడల్ అండి వెహికల్లో. టైర్స్ కూడా చూసుకుంటే మనకు 70% టైర్ కూడా ఉంది. సో వెహికల్ అయితే 2018 మోడల్ అండి. ఆల్ఫా టాప్ మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఓన్లీ 48,000 మాత్రమే డ్రైవ్ అయింది. చూసుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే మనకు 7,20,000 బడ్జెట్లో కస్టమర్తో మాట్లాడచ్చండి. ప్రజెంట్ అయితే 750 కోడింగ్ చేస్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు ప్రైస్. ఇది మనకు అప్రాక్సిమేట్గా 7,10,000 బడ్జెట్లో, 7 నుంచి 7,20,000 బడ్జెట్లో మనం మాట్లాడచ్చండి. 7 లక్షల నుంచి 7,20,000 బడ్జెట్లో సెల్లర్తో ప్రైస్ మాట్లాడే అవకాశం అయితే ఉంది సార్. హోండా జాజ్ వెహికల్ సార్. హోండా జాజ్ వెహికల్లో చాలామంది డీజిల్ వెహికల్ కూడా ఎక్కువ అడుగుతుంటారు. సో మన దగ్గర అయితే 2 వెహికల్స్ అయితే వెహికల్ డీజిల్ వెహికల్ అవైలబుల్ ఉన్నాయి. ఇది చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2016 అండి, 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎస్వి వేరియంట్. డ్రైవ్ వచ్చేసి 66,000 మాత్రమే డ్రైవ్ అయింది. మాన్యువల్ వెహికల్, డీజిల్ వెహికల్ అండి. మైలేజ్ కూడా చూసుకుంటే అరౌండ్ 22 దాకా కూడా మైలేజ్ కూడా ఇస్తుంది. టైర్స్ కూడా చూసుకుంటే అరౌండ్ మనకు 70 to 80% ఆఫ్ టైర్ లైఫ్ కూడా ఉంది. న్యూ టైర్స్ వేయించాడు కస్టమర్. వెహికల్ అయితే చాలా గుడ్ కండిషన్లో ఉందండి. ఇది చూసుకుంటే మనకు కస్టమర్తో ప్రైస్ కూడా మనకు చాలా రీజనబుల్ ప్రైస్లో డీల్ అవ్వచ్చు అండి. యాక్చువల్గా అయితే 5,90,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. అప్రాక్సిమేట్గా 530 నుంచి 550 బడ్జెట్లో ఉండొచ్చండి. 5,30,000 కూడా సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది. సో ఇవే కాకుండా మన దగ్గర చూసుకోవచ్చు సెడాన్ వెహికల్స్ అయితే 100 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. సెడాన్ వెహికల్స్, మనకు ఎస్యూవీ వెహికల్స్, ఎంయూవీ వెహికల్స్, అంటే మనకు 7 సీటర్స్ కూడా మనకు XUV 500s కానీ, లేదంటే ఎర్టిగా వెహికల్స్ కానీ, TUV 300 వెహికల్స్, స్కార్పియో వెహికల్స్, ఇవన్నీ కూడా మన దగ్గర పార్క్ అండ్ సేల్కి అయితే ప్రతి వెహికల్ కూడా మ్యాక్సిమం అవైలబుల్లో ఉంటాయి సార్. చూసుకోవచ్చు మన దగ్గర సెడాన్ వెహికల్స్లో అరౌండ్ 3 lakhs బడ్జెట్ నుంచి కూడా అరౌండ్ 15 lakhs వర్తబుల్ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. చూసుకుంటే హోండా సిటీ మనకు 3 lakhs స్టార్టింగ్ అండి. 2010 మోడల్ అయితే మనకు 3 lakhs బడ్జెట్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. ఈ సైడ్ అన్ని మొత్తం ఓవరాల్గా 50% మన సెడాన్ వెహికల్స్ అనేవి ఇటు సైడ్ ఉంటాయి. మిగతా వెహికల్స్ అన్నీ కూడా అటు సైడ్ అన్నీ కూడా మొత్తం హ్యాచ్ ప్యాక్ వెహికల్స్ అంటే షిఫ్ట్ వెహికల్స్, i20 వెహికల్, పోలో, సెలీరియో, వ్యాగనార్, ఇవన్నీ కూడా అటు సైడ్ మనకు పార్క్ అండ్ సేల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ హోండా సిటీ వెహికల్ ఉందండి, డీజిల్ వెహికల్. 2014 మోడల్ అండి. సారీ, ఇది 2014 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ హోండా సిటీ. ఇది చూసుకుంటే మనకు హోండా సిటీ పెట్రోల్లో అయితే చాలా బాగుంటుందండి పర్ఫార్మెన్స్. ఇది చాలామంది సెడాన్ వెహికల్స్ వల్ల అరౌండ్ 5 lakhs 520 బడ్జెట్లో కూడా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ గురించి కూడా హోండా సిటీలో ఎక్కువ అడుగుతున్నారు కస్టమర్స్. ఇది చూసుకుంటే 5,80,000 అయితే కోట్ చేస్తున్నారు కస్టమర్. ఇది నెగోషియబుల్ ప్రైస్. కస్టమర్తో మాట్లాడుకుంటే 5 lakhs నుంచి 5,20,000 బడ్జెట్లో మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. 2014 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 5 lakhs నుంచి 5,20,000 బడ్జెట్లో మనకు ఫైనల్ చేసే అవకాశం అయితే ఉంది సార్. హోండా అమేజ్ వెహికల్ సార్. చాలామంది సెడాన్ వెహికల్లో మనకు అమేజ్ గురించి కూడా ఎక్కువ అడుగుతున్నారు కస్టమర్స్. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు మైలేజ్ 20-22 దాకా కూడా మైలేజ్ ఇస్తుంది హోండా అమేజ్ వెహికల్. మీరు అబ్జర్వ్ చేసుకుంటే బయట ట్యాక్సీ ప్లేట్లో కూడా మనం హోండా అమేజ్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. చూసుకుంటే మన దగ్గర మోడల్ వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VX వేరియంట్ అండి, టాప్ ఎండ్ వెహికల్. VX అంటే ఇందులో టాప్ మోడల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, డీజిల్ వెహికల్ అండి. సో ఇది చూసుకుంటే మనకు డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. ఇది డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 38,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్. డీజిల్లో 38,000 తిరిగిన వెహికల్ అనేది చాలా రేర్గా ఉంటాయండి. 100కి ఒక వెహికల్ ఉంటుంది. వాస్తవానికి చెప్పాలంటే డీజిల్ యాక్చువల్గా 1,50,000 అలా తిరిగి ఉంటాయి. సో ఈ కస్టమర్ అయితే చాలా తక్కువ తిరిగాడండి. ఓన్లీ 38,000 మాత్రమే డ్రైవ్ అయింది వెహికల్. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉంది సార్ వెహికల్. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 4,80,000 లేదంటే 4,90,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో ప్రైస్ మాట్లాడే అవకాశం అయితే ఉంది సార్. హోండా సిటీ వెహికల్ సార్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2013 అండి, 2013 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VMT వేరియంట్ అండి. అప్పట్లో ఇది టాప్ మోడల్ వెహికల్. ఇది చూసుకుంటే డ్రైవెన్ వచ్చేసి 1 lakh డ్రైవెన్ ఉందండి. వెహికల్ కండిషన్ చూసుకుంటే చాలా బాగుంది. ఇది మనకు ప్రైస్ కూడా యాక్చువల్ అయితే 470 అయితే కోట్ చేస్తున్నారు సార్. ఇది నెగోషియబుల్ ప్రైస్. అప్రాక్సిమేట్గా 4 lakhs నుంచి 4,20,000 బడ్జెట్లో వెహికల్ ఫైనల్ చేసే అవకాశం అయితే ఉంది. 4 lakhs నుంచి 4,20,000 బడ్జెట్లో ఇది ఫైనల్ చేయొచ్చండి. ఇది A-స్టార్ వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు అండర్ 2 lakhs బడ్జెట్లో ఏదైనా సరే మైలేజ్ ఇచ్చే బండి, మెయింటెనెన్స్ తక్కువ ఉన్న బండి ఏమైనా అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి కూడా కాల్స్ ఎక్కువ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఏదో లెర్నింగ్ పర్పస్ గురించి కానీ ఏదైనా చిన్న ఫ్యామిలీ వాళ్ళకైతే ఈ వెహికల్ సూటబుల్ అని చెప్పొచ్చు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2009 మోడల్ అండి,
2009 మోడల్. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్ అండి. చూసుకుంటే మనకు మాన్యువల్లో పెట్రోల్ అయినప్పటికీ అరౌండ్ మనకు సీసీ తక్కువ కాబట్టి 16 to 18 అండి, 18 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్ వెహికల్. ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే వెహికల్ ఎక్కడ కూడా స్క్రాచ్లెస్ వెహికల్ అండి వెహికల్. ఇది మీకు కస్టమర్తో మాట్లాడుకుంటే చూడండి 1,80,000 లేదంటే 1,90,000 అండి. 1,80,000 లేదంటే 1,90,000 బడ్జెట్లో మనం సెల్లర్తో ప్రైస్ మాట్లాడే అవకాశం అయితే ఉంది సార్.